మండే ఎండాకాలపు సాయంత్రాలను మరింత శోభితంగా, ఆహ్లాదంగా మార్చేవి ధవళవర్ణ మల్లెలు. ఫిబ్రవరి, మార్చి మాసం మొదలు ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఈ మల్లెలు మార్కెట్ను ముంచెత్తుతుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో తమిళనాడులోని మధురై, రామేశ్వరం ప్రాంతాల నుంచి సేకరించిన రామనాథపురం అనే గుండుమల్లి రకాన్ని ఎంచుకున్న రైతులు అక్టోబర్ వరకు కూడా పూలను పొందుతున్నారు. ఏ రకాన్ని వేసినా మనం చేపట్టే యాజమాన్య పద్ధతులపై మాత్రమే దిగుబడి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మల్లెపూలు విరివిగా దర్శనమిస్తున్నాయి. రాబోయే కాలంలో మంచి పూల దిగుబడి పొందాలంటే ప్రస్తుతం మల్లె తోటల్లో ఎలాంటి యాజమాన్య చర్యలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. మల్లె తోటల్లో పూల దిగుబడులు, నాణ్యతను పెంచేందుకు జనవరి నుంచి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులను గణనీయంగా పెంచే అవకాశం ఉంటుంది. యాజమాన్య పద్ధతుల్లో ముఖ్యమైనవి: చెట్లను నీటి ఎద్దడికి గురి చేయటం, ఆకులు రాలేటట్లు చేయటం, కొమ్మ కత్తిరింపులు, త్రవ్వకాలు, నీటి తళ్ళు, ఎరువుల వాడకం, సస్యరక్షణ, పూలకోత, ప్యాకింగ్, రవాణా లాంటి పనులన్నీ సక్రమంగా పూర్తి చేయటం. చెట్లను నీటి ఎద్దడికి గురిచేసి కొమ్మ కత్తిరింపులు చేసిన తరువాత తేలికపాటి తడిచ్చి నేలను మెత్తబడేలా చేయాలి. నేల ఆరిన తరువాత మొక్క మొదలు చుట్టూ 30 సెంటీమీటర్లు వదిలి 15 సెంటీమీటర్ల లోతుకు త్రవ్వాలి. అలా వారం రోజుల పాటు ఎండనివ్వాలి. ఈ విధంగా త్రవ్వటం ఖర్చుతో కూడుకున్న పని. అలాంటప్పుడు వరుసల మధ్య దుక్కి చేసి కలుపు పోయేటట్లు చేసి వారం రోజులు ఎండనివ్వాలి. ప్రతిసారి పూలకోత అయిపోయినాక త్రవ్వకాలు చేయాలి. పూలు పూసే సమయం అయిపోయే లోపల 4 సార్లు త్రవ్వకాలు కానీ దుక్కి చేయటం కానీ చేయాల్సి ఉంటుంది. పూత సమయంలో మొక్కలు నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి. నేల స్వభావాన్ని బట్టి పూత సమయంలో 5-6 రోజులకొకసారి తడి ఇవ్వాలి. ఒక దఫా పూసిన పూలను 10 రోజుల వరకు తెంపి తరువాత 10 రోజుల పాటు నీటి తడి ఇవ్వకుండా చెట్లను కొంచెం వాడుపెట్టి త్రవ్వకం చేసి ఎరువులు వేస్తే పూల ఉత్పత్తి బాగుంటుంది. ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో అందించాలి. అవసరానికి మించి ఎరువులు వేస్తే శాఖీయ పెరుగుదల ఎక్కువై పూల దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. నత్రజన్ని ఎక్కువగా వేస్తే శాఖీయ పెరుగుదల ఎక్కువ కావటం, పూలకాడ సన్నగా, పొడవుగా పెరగటం, పూలు త్వరగా చెడిపోవటం, దిగుబడి తగ్గటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల నత్రజన్ని సిఫార్సు మేరకే అందించాలి. కత్తిరింపులయ్యాక మొదటి త్రవ్వకం అయిన తరువాత వారం రోజులకు ఒక్కో చెట్టుకు 10 కిలోల పశువుల ఎరువు, 500 గ్రాముల ఆముదం లేదా వేపపిండి, 200 గ్రాముల అమోనియం సల్ఫేట్, 300 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 75 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చెట్టు చుట్టూ గాడి చేసి గాడిలో ఎరువులు వేసి మట్టితో కప్పి నీటి తడి అందించాలి. మల్లెపూత పూర్తయ్యే లోపు ఈ విధంగా 3 దఫాలుగా ఎరువులను అందించాలి. పూత సమయంలో ఒకసారి లీటర్ నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారీ చేస్తే పూల దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. మల్లెపూలు మొగ్గ దశలో ఒక్కోసారి నీలం రంగుకు మారిపోతూ ఉంటాయి. 2 రకాల పురుగులు ఆశించినప్పుడు ఇలా జరుగుతుంది. అవి ఒకటి మొగ్గతొలుచు పురుగు, రెండోది మొగ్గతొలుచు ఈగ. మొగ్గతొలుచు పురుగు లార్వాలు పువ్వు కాడ దగ్గర తొలుచుకుని మొగ్గ లోపలకు ప్రవేశించినప్పుడు పువ్వు రెక్కలు విచ్చుకుంటాయి. నల్లటి తలతో ఆకుపచ్చగా ఉన్న మొగ్గతొలుచు పురుగు పిల్ల పురుగులు మొగ్గ లోపలికి చొచ్చుకునిపోయి లోపల నుంచి కేసరాలు, రేకులను తినటం వల్ల మొగ్గలు ఎరుపు, నీలం రంగుకు మారతాయి. ఇవి మొగ్గల్లో సన్నని రంధ్రం చేసుకుని బయటకు వచ్చి అదే రెమ్మపై ఉన్న మరో మొగ్గను తొలిచి నష్టపరుస్తాయి. ఈ విధంగా ఒక పిల్ల పురుగు లార్వా దశలో 2-3 మొగ్గలను సోకి నష్టపరుస్తుంది. మొగ్గతొలుచు ఈగ ఆడరెక్కల పురుగులు మొగ్గల చివర్లలో గ్రుడ్లు పెడతాయి. ఈ గ్రుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే లోనకి తొలుచుకుపోయి లోపలి భాగాలను తినటం వల్ల మొగ్గలు ఆకారాన్ని కోల్పోయి ఊదా రంగులోకి మారతాయి. మొగ్గల్ని తొలిచే ఈ 2 రకాల పురుగులకు ఒకే విధమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వారానికొకసారి పిల్ల పురుగులు సోకిన మొగ్గల్ని, పూలను సేకరించి నాశనం చేయాలి. సరైన పద్ధతిలో కొమ్మ కత్తిరింపులు చేసి
పొదల్ని ఆరోగ్యంగా ఉంచితే ఈ పురుగుల తాకిడిని బాగా తగ్గించవచ్చు. తోటల్లో రెక్కల పురుగుల్ని ఆకర్షించేందుకు దీపపు ఎర్రల్ని ఉంచి రెక్కల పురుగుల్ని చంపాలి. 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. మొగ్గ ఏర్పడే సమయం నుంచి 15 రోజుల వ్యవధితో 2-3 సార్లు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా మిథైల్ పెరాథియాన్ లేదా మిథైల్ డెమటాన్ కలిపిన మందు ద్రావణాన్ని మందులను మార్చుతూ పిచికారీ చేయాలి. మల్లెకు ఎర్రనల్లి వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఎర్రనల్లి ఆకు అడుగు భాగాన ఆశించి రసం పీల్చడం వల్ల ఆకు పైభాగాన తెల్లటి చుక్కలు ఏర్పడతాయి. వీటి తాకిడి ఎక్కువైతే ఆకులు ఆకుపచ్చదనాన్ని కోల్పోయి నిదానంగా ఎండి రాలిపోతాయి. ఎర్రనల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాముల గంధకం పొడి లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొపార్గైట్ లేదా 3 మిల్లీలీటర్ల ఈథియాన్ కలిపిన ద్రావణాన్ని 2-3 దఫాలుగా 15 రోజుల వ్యవధితో మందు మార్చి పిచికారీ చేయాలి. తయారైన మొగ్గల్ని ఉదయం 11 గంటల లోపే కోత చేయాలి. ఆలస్యం చేస్తే నాణ్యత తగ్గుతుంది. కోసిన పూలను గోనె సంచుల్లో 2 నుంచి 5 కిలోల వరకు మొగ్గల్ని ప్యాకింగ్ చేయాలి. పూలను 2-3 రోజుల పాటు తాజాగా ఉంచేందుకు లీటర్ నీటికి 10 గ్రాముల సుక్రోజ్ లేదా 5 గ్రాముల బోరిక్ యాసిడ్ లేదా 1 గ్రాము అల్యూమినియం సల్ఫేట్ కలిపిన ద్రావణంలో పూలను 5 నుంచి 10 నిమిషాల పాటు ముంచి ఆరబెట్టి ప్యాకింగ్ చేయాలి. రవాణాలో కూడా మధ్య మధ్యన సంచులపై నీళ్లు చిలకరిస్తే మొగ్గలు తాజాగా ఉంటాయి.